హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 4లోకి వచ్చేసాము. సత్యకి తను ఉన్న పొజిషన్ ఎందుకో అన్కంఫర్ట్గా అనిపించింది. ఇక పైకి లేచి వెళ్దామంటే తన బాడీ తన స్వాధీనంలో లేనట్టుగా అనిపిస్తుంది. నాకేమైంది ఉండి ఉండి అని అనుకుంటూ ఉండగా అప్పుడే దక్ష నవ్వుతూ మాట్లాడటం వినిపించింది. ఏంటి ప్రేమ్, ఈ లోకేష్ గారు ఎప్పటికి వస్తారు? అయినా ఆ పిచ్చోడికి దీనిలో ఏం నచ్చింది? అవును ప్రేమ్, నువ్వు తనని ప్రేమించాను అని సత్యం నమ్మించాను అంటున్నావు కదా, కొంపతీసి నిజంగానే ప్రేమించావా అని అంది. అందుకు ప్రేమ్, అదేంటి బంగారం, నిన్ను కాదని మీ అక్కని ఎలా ప్రేమిస్తాను అనుకున్నావు అన్నాడు ప్రేమ్. మరి ఇందాకేంట్రా దాని వంక అలా చూసావు అన్నది. అలానా, ఎలా చూశానే బంగారం, నేనేం వేరుగా చూడలేదే అనేసి అన్నాడు. నువ్వు మాటలు మార్చకు, తనని తినేసేలా చూసావుగా అనేసి అన్నాడు. అరే మీకు ఎంత జెలసే, కాస్త బాగుంది అనేసి అనిపిస్తే చాలు కుళ్ళుకుంటారు. నేనేం తనని అలా చూడలేదు. అయినా దాన్ని నమ్ముకుంటే మన లైఫ్ ఎలానే. అందుకే లోకేష్ గారు మీ అక్క మీద కోరికగా ఉన్నాడు అని తెలుసుకొని నా బిజినెస్కి మనీ ఇన్వెస్ట్ చేస్తే తనని అతనికి అప్పగిస్తాను అని చెప్పాను. అందుకు ఆయన నీ బిజినెస్లో నాకు షేరు అండ్ ఏమీ ఇవ్వనవసరం లేదు, నేనే నీకు 10 crores ఇస్తాను, నీ బిజినెస్ డెవలప్ చేసుకో అని అన్నారు అని చెప్పాడు. అందుకు దక్ష, అవునా, అయినా ఆ లోకేష్కి దీనిలో ఏం నచ్చిందిరా, దీని మీద అంత ఇన్వెస్ట్ చేయడానికి, అంత కోరికగా ఉండటానికి అని అడిగింది. అందుకు ప్రేమ్ మాట్లాడుతూ, కోరిక ప్లస్ కోపం, ఎప్పుడో ఫంక్షన్లో దీని చేయి పట్టుకున్నాడంట, ఇది చెంపదెబ్బ కొట్టి గట్టి వార్నింగ్ ఇచ్చిందంట వీర వనిత లెవెల్లో. అందుకు వాడి ఈగో హర్ట్ అయింది. అందుకైనా దేనికైనా మనకెందుకు చెప్పు దక్ష, ఎవరు ఎవరిని కోరుకుంటే మనకేంటి, మన లైఫ్ మనం బాగున్నామా లేదా కదా కావాల్సింది అని అన్నాడు. ఎస్ మనకెందుకులే అంటూ, అవును ప్రేమ్, త్వరలో మన పెళ్ళైపోయింది కదా, నువ్వు నన్ను మా అక్కని చీట్ చేసినట్టు చీట్ చేయట్లేదు కదా అని అంది దక్ష డౌట్గా. చీచి, నిన్నెలా చీట్ చేస్తాను బంగారం, నువ్వు నా ప్రాణం అని అన్నాడు. కానీ మనసులో మాత్రం నిన్నెందుకు పెళ్లి చేసుకుంటానే, నీ ఆస్తి మొత్తం పెళ్ళికి ముందే నా పేరు మీదకి తెప్పించుకొని నీకు మీ అక్క గతే పట్టిస్తా అని అనుకున్నాడు. కానీ దక్ష అంతకంటే తెలివైనదని ఆ క్షణంలో మర్చిపోయాడు ప్రేమ్. అందులో దక్ష, మా అక్క మీద నా మీద నీ అభిప్రాయం ఏంటి అని అంది. అంటే అని అర్థం కానట్టు అడిగాడు. అంటే ప్రేమ్, మా ఇద్దరిలో ఎవరు స్మార్టు అని అడుగుతున్నాను, అండ్ ఎవరు అందంగా ఉంటారు అని అడిగింది. అందుకు ప్రేమ్, డౌటే లేకుండా నువ్వే దక్ష, అందంలోనూ తెలివిలోనూ చదువులోనూ చురుకుతనంలోనూ అన్నిట్లోనూ నువ్వే బెస్ట్. మీ అక్కకి అసలుకి అందంతో పాటు తెలివి లేదు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం కూడా రాదు అని అన్నాడు. ఆ మాటలన్నీ మత్తులో ఉన్న సత్య వింటూనే ఉంది. ఏంటి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, నేను వీడి కోసం కదా నన్ను నేను మార్చుకున్నాను, ఛీ ఎంత నమ్మాను, నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు అని అంటే వినడమే కానీ మొదటిసారి చూస్తున్నాను. నన్ను అమ్మేసి వారి లైఫ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా అని చాలా బాధపడింది. అందులో దక్ష మాట్లాడుతూ, పద ప్రేమ్, లోకేష్కి రూమ్ నెంబర్ చెప్పాం కదా, అది ఆ మత్తులో నుండి లేచేసరికి రేపు ఉదయం అవుతుంది, సో మనం వెళ్ళిపోదాం డోర్స్ దగ్గరగా వేసి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ, అవును నాకు డౌట్ వచ్చిందిరా, అది డ్రింక్ చేయనంటే మన ప్లాన్ ఫెయిల్ అనుకున్నాను అని అంది దక్ష. అందుకు ప్రేమ్, అది ముందే ఊహించి తను తాగే జ్యూస్లో మత్తు మందు కాదు డ్రగ్స్ మిక్స్ చేశాను, సో ఇంకా తను తప్పించుకోవాలి అనుకున్నా తప్పించుకోలేదు
అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సత్యకి వాళ్ళు వేసిన ప్లాన్ అస్సలు జరగనేయకూడదు అని ఉంది. ఎలా అయినా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. కానీ తన ఒంట్లో ఏదో మార్పులు జరగటము ఆమెకి క్లియర్గా తెలుస్తుంది. కానీ లోకేష్ని తలుచుకోగానే తన ఒంటి మీద తేళ్ళు చెర్రులు పాకినట్టు ఫీల్ అయ్యింది. అంతలో ఎలా అయినా సరే ఆ గదిలో నుంచి లేచి వెళ్ళాలి అని అనుకుంది. కానీ అది ఎందుకో తనకి కుదరదు.